హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ సంక్రాంతిని మస్తు మంచిగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా సింపుల్గా మంచిగా చేసుకున్నాము. ఇక వ్లాగ్ చూసేయండి. మరి ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ వీడియో చూసేవారికి పండగ అయిపోయి ఉంటుందిలేండి, అది వదిలేసేయండి. నా శుభాకాంక్షలు అయితే తీసేసుకోండి. ఇంకా ముగ్గు అయితే తెల్లవారుజామున లేచి వేసేసాము. చీకట్లోనే లేసాం, కానీ మేము ముగ్గంతా కంప్లీట్ చేసేసరికి మంచిగా చీకటంతా పోయి వెలుతురు కూడా వచ్చేసింది. పండగ 3 రోజులు కదా, భోగి రోజు మేమైతే ఈ ముగ్గు వేసాం. నాకైతే ముగ్గు మంచిగానే వచ్చింది అనిపించింది. మరి మీ ఒపీనియన్ ఏంటో చెప్పేసేయండి ఈ ముగ్గుని చూసి. ఇది కూడా ఎక్కడో చూసే వేసానులేండి. ఫైనల్గా ముగ్గు వేసి సైడ్స్కి అయితే పీకాక్స్ వేసేసాము. ఇంకా తర్వాత మా అమ్మ గొబ్బెమ్మలు తయారు చేసి ఇలా గడపలోకి 2 వైపులా పెట్టింది, ఇలా కలర్స్ వేసి. దాంతో పాటుగా ఇంకా ముగ్గులో కూడా ఇలా అయితే పెట్టేసింది. ఇదేమో మెట్ల దగ్గర, ఇప్పుడు ముగ్గు దగ్గర కూడా పెట్టేసి పూజ చేసేసింది. మా అమ్మాయి చేసింది, ముగ్గు మాత్రం మేము వేసాము. ఫైనల్గా ముగ్గు లుక్ అయితే ఇది చాలా బాగా వచ్చింది కదా. పిల్లలేమో ముగ్గు దగ్గర కూర్చొని ఫొటోస్కి పోజెస్ ఇవ్వడానికి ఇక రెడీ అయిపోయారు. ఏదో ట్రై చేస్తున్నాం, బట్ వాళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ లేదు పోజెస్ ఇవ్వడానికి. ఏదో మా వంతు ప్రయత్నం మేమైతే చేసేసాం. ఇంకా ఫైనల్గా భోగి రోజు ముగ్గు అయితే ఇదండి, సింపుల్గానే వేసా. యాక్చువల్లీ ఈ ముగ్గు వేయడమే పెద్ద టాస్క్. అంటే దీన్ని ఇంకా మా ఇంట్లో కోళ్ళను పెంచుతుంది మా అమ్మ. కోళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేయడం ఒక పెద్ద టాస్క్, ఇంకా ఈ బుడ్డి పిల్లల నుండి ప్రొటెక్ట్ చేయడం ఇంకో పెద్ద టాస్క్. ఆ తర్వాత మేము భోగి మంటలు అయితే వేసాం రోడ్ పక్కన. చూడండి, ముగ్గంతా అయిపోయాక నేను కూడా ముగ్గేస్తాను అంటూ ఈయన గారు ముగ్గు తీసుకొని ఇంకా అలా వేస్తున్నారు. ఆ తర్వాత కలగూర చేయడం కోసం వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను నేనైతే. ఇంకా మా అమ్మ అక్క మిగతా వంట పనులు స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటికే చాలా టైం అయింది. మా అక్క అయితే స్టవ్ పై కర్రీ చేయడం స్టార్ట్ చేసింది. కలగూర మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటాము. ముందు రోజు మా అమ్మ అయితే ఇలా చుట్టలు చేసింది. నేను అయితే మెహందీ పెట్టుకున్న హ్యాండ్కి. కట్టెల పొయ్యి మీదేమో వాటర్ పెట్టారు స్నానం కోసం. వీళ్ళేమో రెడీ అయిపోయి మంచిగా హాయ్ చెప్తున్నారు చూడండి. మరి భోగి పండుగ అంటే నువ్వుల రొట్టెలు లేకుంటే ఎట్లండి. మా అమ్మ ఏమో మంచిగా కట్టెల పొయ్యి మీద నువ్వుల రొట్టెలు అయితే చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా మా అమ్మ చేస్తూ ఉంటే అందరం తింటూ ఉన్నాము. ఆ తర్వాత ఏమో మా అన్న పొలం దగ్గర నుండి జాంపళ్ళు తెచ్చాడు, అవి తింటున్నాము. చాలా బాగుంటాయి ఇవి, స్వీట్గా, కలర్ కూడా లోపల ఇలా రెడ్గా ఉంటాయి. వాళ్ళు మీకే విష్ చేశారండి. ఆ తర్వాత అయితే కాసేపు ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూసేయండి. ఇంకా ఈవినింగ్ ఏమో వీళ్ళకి భోగిపళ్ళు పోయడానికి అయితే రెడీ చేస్తుంది మా అక్క. భోగిపళ్ళు పోయించుకోవడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే వాటితో పాటు కాయిన్స్, అలాగే చాక్లెట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో చాలా ఇష్టపడతారు. కానీ అక్కడ కూర్చోవడానికి కూడా ఫైటింగే చేస్తున్నారు చూడండి. అసలు ఈ భోగి రోజు చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తే చాలా మంచిది. ఇంకా భోగిపళ్ళు అన్నీ సిద్ధం చేశాక వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుందన్నమాట, ఫన్నీ క్వశ్చన్స్ మా అక్క. ఇంకా వాళ్ళు కూడా చాలా ఫన్నీగా క్యూట్గా ఆన్సర్ ఇస్తున్నారు. దిష్టి మాత్రం పెట్టకండి అసలు. ఇదే అనమాట వాళ్ళకు రెడీ చేసిన భోగిపళ్ళ వేడుక. ఫస్ట్ అయితే హారతి రెడీ చేసి పెట్టుకున్నాము. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరైతే స్టార్ట్ చేశారు భోగిపళ్ళు పోయడం. ఫస్ట్ మా అన్నయ్య, తర్వాత మా అక్క, మా అమ్మ, మా నాన్న, ఇలా అందరూ కలిసి వీళ్ళకి భోగిపళ్ళు అయితే పోసేశారు. 5 ఏళ్లలోపు పిల్లల్ని పసిపిల్లలు అంటాం కదా, అందుకే వాళ్ళకి ఎటువంటి దిష్టి లాంటివి తాకొద్దని చెప్పి ఈ భోగిపళ్ళ వేడుక అనేది చేస్తారు. ఖచ్చితంగా మీ ఇంట్లో పిల్లలు కూడా చేసి ఉంటారని అనుకుంటున్నాను.
ఈ భోగిపళ్ళని పిల్లల తలపై మనం పోయడం వల్ల ఈ పండగకు ముఖ్యంగా మనం పూజించే సూర్యభగవానుడే వాళ్ళను ఆశీర్వదిస్తాడు అని చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు. ఈ భోగిపళ్ళు అంటే ముఖ్యంగా రేగుపళ్ళు అని. ఈ రేగుపళ్ళ కోసం అయితే చిన్నప్పుడు పొలాల చుట్టూ చాలా తిరిగేవాళ్ళం. చాలా టేస్టీగా ఉండేవి. ఇది ఓన్లీ వింటర్ సీజన్‌లో ముఖ్యంగా ఈ సంక్రాంతి ముందే చాలా ఎక్కువగా కాస్తాయి. అలా మా భోగి అయితే ముగిసిపోయింది. ఆ తర్వాత సంక్రాంతి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. ఈ ముగ్గు చాలా కష్టపడి వేశాను. ఆల్మోస్ట్ నాకు 2½ అవర్స్ దాకా పట్టింది. ఏమో ఎలా వచ్చిందో నాకు తెలీదు కానీ చాలా కష్టపడి పెద్దగా అయితే వేశాను. ఇంకా సంక్రాంతి పండగ అంటే మామిడి తోరణాలు లేకపోతే ఎట్లా? మా అన్న అయితే మంచిగా పొలం దగ్గర నుంచి తెచ్చిన మామిడాకుల్ని తోరణాలుగా చేసి ద్వారాలకైతే కుచ్చేశారు. ఆ తర్వాత మిగతా పనులన్నీ మా అమ్మ, మా అక్క అయితే చకచకా చేసేస్తున్నారు. మా అక్కేమో వెజిటేబుల్స్ అవి కట్ చేస్తూ ఉంది. మా అమ్మ మిగతా పనులు చేస్తుంది. వీళ్ళేమో అల్లరి చేయడం కామనే కదా. ఆ తర్వాత పండగకి మెయిన్గా మనం భక్షాలు చేసుకుంటాం కదా, అందుకోసమని మా అమ్మ చక్కగా పూర్ణాన్ని రోట్లో అయితే నూరుతుంది. మోస్ట్లీ మా అమ్మ పండగలప్పుడు ఇలాగే చేస్తుంది. ఇంకా మా నాన్నేమో బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చారు, దోశ తెచ్చారు. పిల్లలు తినేశారు. 2 ఏమో మిగిలిస్తే అవి నేను తినేసాను. దోశ టేస్ట్ అయితే చాలా బాగుండింది. పండగలప్పుడు మ్యాక్సిమం మేము టిఫిన్ చేయము, డైరెక్ట్గా లంచ్ టైంలోనే తింటాం. అంటే ఆల్మోస్ట్ 11 ఆ టైంలో. ఇంకా దేవుడి గదిలో అయితే అంతా శుభ్రం చేసి మా అన్నయ్య పూజ చేశాడు. మంచిగా దేవుడి పటాలకి ఫ్లవర్స్ కూడా పెట్టి నైవేద్యం అయితే పెట్టేశాడు. ఆ తర్వాత మా ఇంట్లో పిండి వంటలు అయితే ఇవే. మేము వాటిని కుడుములు అంటాము. ఇంకా ఇవేమో అప్పడాలు. వాటితో పాటుగా కొన్ని పూరీలు లాస్ట్లో కాల్చినందువల్ల పైన అలా బ్లాక్గా కనిపిస్తుంది. ఇదేమో పచ్చి పులుసు, ఇవేమో మజ్జిగ మిరపకాయలు అంటాం మేము. ఇదేమో భక్షాల చారు అంటాం, లేదా తీయ చారు అంటాం. వీటిని సొంగలు అంటాం. బాగుంటాయి. ఆ తర్వాత ఇంకా అన్నం వైట్ రైస్ కూడా చేసాము. ఇంకా కర్రీస్లో ఏమో వంకాయ కర్రీ, అలాగే దీన్ని నువ్వుల పులగం అని అంటాం. నువ్వులు వేసి అన్నం చేస్తాం అది. ఇదేమో కలగూర, పండగ రోజు కూడా కలగూర చేసి దేవుడికి నైవేద్యం పెడతాము. ఇక్కడ అమ్మవారిగా భావిస్తామన్నమాట, జమలమ్మ అమ్మవారు. ఆవిడకి కూడా నైవేద్యం పెట్టాము. ఓవరాల్గా అయితే పూజ చేసి ఇలా నైవేద్యం పెట్టి కొబ్బరికాయలు అయితే కొట్టేశాము. ఇంకా స్నానం కోసం అని చెప్పేసి మా అమ్మ ఆ రోజు కూడా కట్టెల పొయ్యి మీదే పెట్టింది వాటర్. ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళేసి వచ్చి భోజనాలు అయితే చేసాము. భోజనాలు చేసిన తర్వాత మా నాన్న ఇది ఇస్తే ఇది రాసి మా నాన్నకు మళ్ళీ ఇచ్చాము. చాలా బాగా అనిపించింది ఇలా రామ రామ అని రాస్తుంటే. నాకు ఒకటి, మా అక్కకు ఒకటి, మా అన్నయ్యకు ఒకటి కూడా ఇచ్చారు. మేమేమో కంప్లీట్ చేసి మా నాన్న చేతికి ఇచ్చాము. ఆయన తీసుకెళ్ళి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి తిరిగి ఇస్తారంట. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ఏమో ఇంకా పండగ కదా, అందరం కలిసి మూవీకి అయితే ప్లాన్ చేసుకున్నాము. మూవీకి అయితే రెడీ అయిపోయి వెళ్ళాము. మాకన్నా ముందు పిల్లలు ఎక్కి కూర్చున్నారు చూడండి కార్లో. ఇంకా మూవీకి అయితే వెళ్ళిపోయాము. చాలా బాగుండింది మూవీ. అన్నట్టు మూవీ నేమ్ చెప్పలేదు కదా, ఇప్పుడైతే రివీల్ అవుతుంది చూడండి. రష్ అయితే చాలా ఫుల్గా ఉన్నారు. మూవీ ఏమో విక్టర్ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వెళ్ళాము. చాలా రోజుల తర్వాత ఫుల్ ఫన్నీ మూవీ చూసాము. ఫ్యామిలీతో చూడదగిన మూవీ అని చెప్పాలి ఇదైతే. మూవీకి ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. మేమేమో మూవీ ఎంజాయ్ చేస్తూ ఉంటే వీళ్ళేమో ఈ పాప్కార్న్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మూవీ అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు మధ్యలో వాటర్ మిలన్ కనిపిస్తే తీసుకొని వచ్చాం. ఇంటికి వచ్చాక దాన్ని కట్ చేసుకొని అయితే తినేసాం. ఇదనమాట సంక్రాంతి రోజు అయితే ఇట్లా గడిచిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే కనుమ రోజు అయితే మా అక్క ఈ ముగ్గు వేసింది. ఆ రోజు ఖచ్చితంగా రథం ముగ్గే వేయాలంట కదా, సో తనైతే వేసేసింది. బాగుంది కదా రథం ముగ్గు. ఆ తర్వాత ఎప్పటిలాగే పిల్లలు ఫొటోస్కి పోజెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇదేమో వాళ్ళు వేసిన ముగ్గు అనమాట. ముగ్గు అన్ని కలర్స్ కలిపేసి ఇలా అయితే చేసేసారు. ఇంకా ఆ రోజైతే పెద్దగా ఏం
సెలబ్రేషన్ ఏం జరగలేదు. బట్ నాన్ వెజ్ తెచ్చేసుకున్నాము, తిన్నాము. ఇంకా ఆ రోజు నాన్ వెజ్ స్పెషల్స్ ఏంటో చూసేయండి. మటన్ కర్రీ, అలాగే బగారా రైస్ చేశారు మా అమ్మ. అలాగే భోగి రోజు చేసిన నువ్వుల రొట్టెలు అయితే ఉన్నాయి. వీళ్ళేమో కైట్స్ అని చాలా అడుగుతున్నారు పండగ భోగి రోజు నుండి. కానీ మా ఊర్లో కైట్స్ దొరకలేదు. అందుకే ఏదో వాళ్ళకి తోచింది వాళ్ళు తయారు చేసుకున్నారు.